బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం అంతర్గత రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గత ఎన్నికల తర్వాత పార్టీలో తమ ఉనికిని చాటుకునేందుకు అధిష్టానం దృష్టిలో పడేందుకు కొందరు నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. పార్టీలో ప్రాబల్యం కోల్పోతామేమోనన్న భయంతో వారు చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు, విమర్శలు సొంత పార్టీలోనే కాకుండా ప్రజల్లోనూ విమర్శలకు దారితీస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? వారిద్దరి తీరుపై వస్తున్న విమర్శలేంటి? ఏ రాజకీయ పార్టీలోనైనా అధికారం కోల్పోయినప్పుడు నేతల మధ్య అంతర్గత పోటీ పెరగటం సహజం. బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ పగ్గాలు, భవిష్యత్తు నాయకత్వం ఎవరి చేతుల్లో ఉంటాయన్న దానిపై అగ్రనాయకత్వం క్లారిటీతో ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి, ప్రాంతీయ స్థాయి నేతల్లో మాత్రం ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్ లాంటి నేతలు తాము పార్టీలో అత్యంత కీలకమైన నాయకులమని నిరూపించుకోవటానికి తాపత్రయపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ వంటి అగ్రనేతల వద్ద తమ మార్కులు తగ్గకూడదనేది వీరి ప్రధాన ఉద్దేశం. ప్రతిరోజు వార్తల్లో నిలవటం ద్వారా తామే పార్టీని ముందుండి నడిపిస్తున్నామన్న సంకేతాలను కేడర్కు పంపాలని చూస్తున్నారు. పార్టీలో ఇతర యువనేతలు ఎక్కడ తమను దాటి ముందుకు వెళ్తారోనన్న భయం వీరిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హుజూరాబాద్ రాజకీయాల ద్వారా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన శైలి మరింత దూకుడుగా మారింది. అయితే ఈ దూకుడు పార్టీకి లాభం చేయటం కంటే నష్టమే ఎక్కువ చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ కౌశిక్ రెడ్డి చేసే విమర్శలు కొన్నిసార్లు పరిధులు దాటుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీల నేతలపై రాజకీయ విమర్శలు చేయటం పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్న విమర్శ ఉంది. సెంటిమెంటును రగిల్చేలా, సమాజంలో లేనిపోని వివాదాలు సృష్టించేలా ఆయన మాటలు ఉంటున్నాయని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవాలని కౌశిక్ రెడ్డి భావిస్తున్నారు. అయితే పార్టీలోని ఇతర సీనియర్ నేతల ముందు తాను వెనుకబడిపోకూడదన్న ఆరాటంలో ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, చేస్తున్న ప్రెస్ మీట్లు పార్టీకి డ్యామేజ్ కలిగిస్తున్నాయని విమర్శకులు అంటున్నారు. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా ఇదే తరహా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. విద్యార్థి ఉద్యమ నేతగా గుర్తింపు తెచ్చుకున్న సుమన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచి ప్రాధాన్యతను అనుభవించారు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన రాజకీయ శైలిలో మార్పు వచ్చింది. తాను ఇంకా రేసులోనే ఉన్నానని, పార్టీ కోసం గట్టిగా నిలబడుతున్నానని అధిష్టానికి చూపించుకోవటానికి సుమన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో సంయమనం కోల్పోతున్నారన్న విమర్శ ఆయనపై ఉంది. కేవలం మీడియా మైకుల ముందున్నాయని తీవ్రమైన పదజాలం వాడటం వల్ల ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ పడుతోందని రాజకీయ వర్గాలంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తులో కీలక పదవులు లేదా బాధ్యతలు దక్కించుకోవాలంటే ఇప్పుడే యాక్టివ్గా ఉండాలనేది సుమన్ ఆలోచనగా కనిపిస్తోంది. కానీ ఈ ప్రక్రియలో ఆయన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు పార్టీ గీతను దాటుతున్నట్లుగా అనిపిస్తోందని విమర్శకులు వేలెత్తి చూపిస్తున్నారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. ఇలాంటి వలసల నేపథ్యంలో పార్టీలోనే కొనసాగుతున్న నేతలపై ఒక రకమైన ఒత్తిడి పెరుగుతోంది. తాము పార్టీ మారటం లేదని, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తున్నామని గట్టిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్ వంటి నేతలు తాము పార్టీని వీడటం లేదని చెప్పటానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ విమర్శలు వ్యూహాత్మకంగా కాకుండా కేవలం తాము లైమ్ లైట్ లో ఉండటం కోసమే చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. తాము పార్టీకి కట్టుబడి ఉన్నామని అధిష్టానానికి నమ్మకం కలిగించడంతో పాటు కేడర్ చేజారిపోకుండా చూసుకోవటానికి వీరు ఇష్టారీతన మాట్లాడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతల వ్యవహార శైలి వల్ల బీఆర్ఎస్ పార్టీకి మేలు జరుగుతుందా అంటే మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది కేడర్ వీరి దూకును సమర్థిస్తున్నప్పటికీ మేధావులు, తటస్థ ఓటర్లు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన విమర్శలుండాలి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటప్పుడు ప్రజలకు అర్థమయ్యే రీతిలో నిజాలతో మాట్లాడితే మైలేజ్ వస్తుంది. అలా కాకుండా కేవలం పార్టీలో తమ సీటును భద్రం చేసుకోవటానికి, తామే నెంబర్ 1 అని నిరూపించుకోవటానికి ఇష్టారీతన విమర్శలు చేస్తే అది స్వయం కృతాపరాధంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న అంతర్గత పోటీకి పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్ తీరు ఒక అద్దం పడుతోంది. పార్టీలో తమ ప్రాబల్యాన్ని కాపాడుకోవటానికి
వెనక పడిపోతామేమోన్న భయంతో వారు చేస్తున్న ప్రయత్నాలు కొన్నిసార్లు విమర్శల పాలవుతున్నాయి. తాము పార్టీలోనే ఉన్నామని గుర్తించేందుకు వారు పడుతున్న తాపత్రయం రాబోయే రోజుల్లో వారికి ఎలాంటి రాజకీయ భవిష్యత్తునిస్తుందో చూడాలి. అధిష్టానం వీరి దూకుడుకు బ్రేకులేస్తుందా లేక ఇలాగే వదిలేస్తుందా అనేది రానున్న కాలంలో తేలనుంది.